భరద్వాజ గారు బాలకృష్ణ గారి అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 24వ తారీఖు ఇది అప్డేట్ రాబోతుందంట. ఏంటి పరిస్థితి అనేది? అంటే పాటకి సంబంధించిన టీజర్లు ఇలాంటివి చూస్తున్నాం మా ఈ మధ్య. పాటల్ని ప్రమోట్ చేయటం అనే ఒక కార్యక్రమం అనిల్ రావిపూడి చేస్తూ వస్తున్నాడు కదా, అలాంటిదేమో అనుకుంటున్నారు కానీ అది కాదు. ఇది ఒక టీజరే, సినిమా నుంచి వస్తున్నటువంటి టీజరే. ఓకే, నెక్స్ట్ రోర్ మేబీ ఒక భారీ డైలాగ్ ఏదో ఉంటుంది. ఇప్పటి వరకు డైలాగ్స్ ఏమి బయటకు రాలేదు ఈ సినిమాకి సంబంధించి. కేవలం ఆ త్రిశూల్ అనేటువంటి పెర్ఫార్మెన్స్ ఒకటి చూసాం. అది అక్కడ డైలాగ్ చెప్పాడు కదా, నా శివుడు జోలికి వస్తారా మీరు అని. వస్తారా అన్నాడు కానీ జస్ట్ ప్రధానం అది త్రిశూల్ కాన్సెప్ట్ మీద నడిచింది కాబట్టి అది వైరల్ అయిపోయింది కాబట్టి ఈసారి జస్ట్ ఒక రోరింగ్ డైలాగ్ ఏదో పెట్టి ఒక టీజర్ వదిలే అవకాశం ఉంది. ఇది పాటకి సంబంధించో మరో దానికి సంబంధించో కాదు, స్ట్రైట్ అవే అభిమానుల్ని ఛార్జ్ చేయడం కోసమే. నాకు తెలిసి మంచి అప్పుడు గ్లిమ్స్గా వదిలేరు, గ్లిమ్స్ అది చిన్న గ్లిమ్స్ వదిలేరు. నాకు తెలిసి టీజర్ 1 minute 1.5 minute టీజర్ ఉంటుంది నాకు అనుకుంటున్నాను. టీజర్ సినిమాకి సంబంధించింది, అదే ఇది ఇంకా దేన్నో ప్రమోట్ చేయడం కోసం కాదు. ఓకే, ఈ మధ్య కాలంలో అలా ప్రతిదాన్ని ప్రమోట్ చేయడానికి ఏదో టీజర్ చేయటం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు వీళ్ళు పెట్టుకోరు. డెఫినెట్ గా ఇది సీరియస్ కంటెంట్ తో వెళ్లే సినిమానే. అవును, ఇప్పటి వరకు మనకి గతంలో అఖండ చూసినప్పుడు 2 క్యారెక్టర్లు బాలకృష్ణ కనిపించేది. అఖండాలో ఇప్పుడు కీలకంగా కనిపించబోతున్నటువంటి ఈ అఘోరా క్యారెక్టర్ కి మొదటి అఖండాలో అది ఒక ఎలిమెంట్ మాత్రమే, ప్రధానం కాదు. అదే 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన, వెళ్ళాడు కానీ అది ఒక ఎలిమెంట్ గా తీసుకున్నాడు. కానీ ఇందులో కీలకంగా ఉండబోతోంది. ఇది తాండవం అన్నారు, ఇది తాండవం అన్నారు కాబట్టి అదే మేజర్. అదే ఇప్పుడు ఆ మురళీకృష్ణ క్యారెక్టర్ ఉంటుందా, దాని ప్రోగ్రామ్ ఏమిటి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి అప్డేట్ లేదు. జనం కూడా అది పట్టించుకోవడం లేదు, అభిమానులు కూడా ఆ మూడ్ లో లేరు. ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా ఈ క్యారెక్టర్ మీదే ఉంది. తాండవం ఎంజాయ్ చేయటం, ఆ ఎమోషన్ ని ఎంజాయ్ చేయటం అనే మూడ్ లో ఉన్నారు. కాబట్టి ఇది టోటల్ గా అఘోరాకి సంబంధించిన వ్యవహారం. ఇందులో సనాతన ధర్మం ఇవన్నీ మిక్స్ అయిపోయి ఓ కంటెంట్ రెడీ చేస్తున్నారు. ఈ కంటెంట్ కి సంబంధించి నడుస్తున్న దానిలో ఇంకా ఏ క్యారెక్టర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ విచిత్రమైన పరిస్థితిలో ఇప్పుడు రిలీజ్ అవబోయేటువంటి టీజర్లో బాలకృష్ణ కాకుండా ఇంకేమైనా క్యారెక్టర్లు రివీల్ అవుతాయా అనేది వెయిటింగ్ జనాలు. డిసెంబర్ 5వ తారీఖు డేట్ అనౌన్స్ చేశారు వీళ్ళు. ప్రమోషన్ పెరగాలని కోరుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా మార్కెట్లో సీరియస్గా సినిమా రిలీజ్ చేయాలనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. అలాగే ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ లో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి మంచి అంటున్నారు. మరి చూడు, బిజినెస్ విపరీతంగా జరిగింది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. శాటిలైట్ ఆఫర్ బాగుంది అనేది. అయితే ఈ శాటిలైట్కి సంబంధించి ఈ తాండవానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ఎపిసోడ్ అది కొంచెం ట్రిమ్ చేయమని ఒక మాట ఓటీటీ నుంచి వచ్చింది అనేది ఒకటి వినిపిస్తోంది. అయితే ఒక 3-4 నిమిషాలు ఆ నిడివి తగ్గిస్తే బాగుంటుంది అంటే వాళ్ళ ఆడియన్స్ కి సంబంధించినటువంటి టేస్టుల్ని బేరీస్ వేసి చెప్తున్నటువంటి మాట. దాన్ని కన్సిడర్ చేసే మూడ్లోనే ఉన్నారు వీళ్ళు. అలాంటి రకరకాల వార్తలు నడుస్తున్నాయి అఖండ సినిమాకి సంబంధించి, అఖండ 2కి సంబంధించి. ఈ వార్తల నేపథ్యంలో అసలు సినిమా ఏ లెవెల్లో ఉండబోతోంది, 25 నిమిషాలు నడిచేటువంటి ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్ అనేది బయటకు వచ్చింది. ఈ 25 నిమిషాలలో 3-4 నిమిషాలు ట్రిమ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు అనేది ఒక వార్త. అంటే 25 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ అంటే అది ఏ లెవెల్కి వెళుతుంది సినిమా అనేది, అదొక ఎక్స్పెక్టేషన్, అదొక హడావిడి నడుస్తోంది బయట. స్పెక్యులేషన్ అయి ఇలా అనేక రకాల స్పెక్యులేషన్స్ మధ్య ఇంకొక క్యారెక్టర్ పేరు వినబట్టలేదు సినిమా నుంచి ఇప్పటివరకు. హీరోయిన్ ఎవరని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక క్యారెక్టర్ మీద ఎంత డెడికేటెడ్గా జనాలు ఉండటం ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. అందుకని ఈ టీజర్లో ఏవైనా అలాంటి వివరాలు బయటకు వస్తే జనాలు కొంచెం రిలాక్స్ అవుతారు.
ఆ రిలాక్సేషన్ డెఫినెట్గా ఇందులో ఉంటుందా అనేది ఒకటి. రోరింగ్ అంటున్నారు. రోరింగ్ అంటే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏదన్నా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కన్క్లూడ్ చేస్తాడా అనేది చూస్తున్నాం. కాబట్టి ఈసారి 24వ తారీఖు బాలకృష్ణ గారి అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకునేటువంటి డేగా మారుతుంది. ఆ డేట్న ఆ రిలీజ్ అయినటువంటి టీజర్ సినిమా దిశ ఏమిటి, అది ఏ రేంజ్ హిట్ కొట్టబోతోంది అనే దానికి సంబంధించి కొన్ని అంచనాలను ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే.